హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న సాటర్డే షూట్ చేసిన వీడియో అండి. ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నాను. సాటర్డే రోజే తొలి ఏకాదశి కలిసి వచ్చింది కదా. తొలి ఏకాదశి రోజు నా డే ఎలా గడిచింది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సాటర్డే మార్నింగ్ 4:10కి మెలకు వచ్చింది. ఇప్పుడే ఎందుకులే హాఫ్ అన్ అవర్ పడుకొని లేద్దాంలే అని పడుకున్నాను. మళ్ళీ మెలకు వచ్చే టైంకి 5:40 అయింది. ఈరోజు ముగ్గు పైన కలర్స్ వేసుకోవాలి, లేట్ అయింది అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళేసి ఫాస్ట్గా బయటకు వెళ్ళి కాసువై చిమ్మి కడిగి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు పైన కలర్స్ వేయడానికి 30 to 40 minutes టైం పడుతుంది. ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా పిల్లలకి హాఫ్ డే వరకే స్కూల్ ఉంది. ఇంకా లంచ్ పెట్టే పని కూడా లేదని నిదానంగానే ముగ్గు వేసి కలర్స్ అయితే వేసుకున్నాను. నైటే షింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కడిగి స్టాండ్కి వేసుకున్నాను. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడిచాను. ఇంక కిచెన్లో కూడా ఇప్పుడేం పని లేదు. ఇంక ఇల్లంతా అయితే కసువు చిమ్ముకుంటున్నాను. ఫ్రైడే మార్నింగ్ పూజ చేయడానికి ఇల్లంతా చిమ్మి నీట్గా తుడుచుకున్నాను. ఈవినింగ్ మా చిన్న బాబు హాల్లో వాటర్ పడబోసాడు. వాటర్ పడబోసి నేను తుడుస్తాలని హాల్ అంతా ఇంకా గజిబిజి చేశాడు. అందుకని ఈవినింగ్ కూడా ఇల్లంతా నీట్గా తుడుచుకున్నాను. ఇప్పుడు మురికేం లేదులే కానీ ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకని ఇల్లంతా ఒకసారి నీట్గా తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత ఉతికిన మ్యాట్లు అయితే ఇప్పుడు స్టెప్స్ దగ్గర ఒకటి, అలాగే కిచెన్లో 2 మ్యాట్లు, 2 బాత్రూమ్లు ఉంటే 2 బాత్రూమ్ల దగ్గర 2 మ్యాట్లు అయితే వేసుకున్నాను. నేను ఇల్లంతా తుడిచేలోపు మా పిల్లలు ఇద్దరు నిద్ర లేచి బయట బ్రష్లు అయితే చేస్తున్నారు. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం నేను కిచెన్లోకి వెళ్ళి దోసపిండి కలిపి పక్కన పెట్టాను. దోసపిండాన్ని కూడా స్టవ్ మీద పెట్టాను. మధ్యాహ్నం పెరుగు కోసం పాలల్లో తోడుబెట్టడానికి పాలైతే కాగబెట్టాను. అలాగే పల్లి చట్నీ కోసం పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద దోశ పోసుకుంటూనే అలాగే చట్నీ కూడా మిక్సీకి వేసేసుకున్నాను. చట్నీ చేసిన తర్వాత పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టాను. వాళ్ళు తింటున్నారు. పిల్లలకి స్నాక్స్ అయితే ఉప్పు శనగలు పెట్టానులే కానీ అవి తింటారో తినారో అని బిస్కెట్లు కూడా ఓ బాక్స్లో పెట్టాను. ఈరోజు లంచ్ క్యారేజ్ లేదు కదా అని బుక్స్ బ్యాగ్లో అయితే ఈ స్నాక్స్ పెట్టేశాను. అలాగే వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి వాటర్ కూడా బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా పిల్లల స్కూల్లో ఆఫ్టర్నూన్ నుంచి సెలబ్రేషన్ చేస్తున్నారంట. పిల్లల వాళ్ళ క్లాస్ టీచర్లు అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పారు. పిల్లలు కూడా రమ్మన్నారు. మా హస్బెండ్ నాకు డ్యూటీ ఉంది నాన్న, నేను రాలేనులే అని మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్లో ఉంటే నేను వెళ్ళేదాన్నే కానీ పిల్లలైతే ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళని ఇంటి దగ్గర ఉంచి నేను వెళ్ళాలి అంటే కుదరదు. అదే వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అంటే ఈ ఎండకి ఎందుకులే అని నేనైతే వెళ్ళలేదు. ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాను. నాకు కిచెన్లో కూడా ఇంకేం పని లేదు. ఇంక వెంటనే స్నానానికి వెళ్ళి స్నానం చేసేసి ఈరోజు సోమవారికి నైవేద్యం కోసం జొన్న పేలాల పిండి పెడదామని 2 గుప్పెల జొన్నల్ని నీట్గా కడిగి ఆరబెట్టుకుంటున్నాను. ఈ జొన్నలు నానలేదు కాబట్టి వెంటనే ఆరిపోతాయి. నేను ఈలోపు గడప పూజించుకుందాము అని ఇప్పుడైతే గడప పూజించుకుంటున్నాను. ఫ్రైడే గడప పూజించాను కదా, ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు గడపను కూడా నీట్గా తుడుచుకున్నాను. ఇప్పుడు గడపంతా పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను. గడప పైన ముగ్గు పిండితో ముగ్గు పెట్టేసి 2 మందార పూలు తీసుకొని గడపకు అటువైపు ఇటువైపు అయితే పెట్టాను. మా వాకిలికి మామిడి తోరణాలు కట్టాము అంటే మెస్ డోర్ సరిగా పడదు. అందుకని 2 మామిడి కొమ్మలు పీక్కొచ్చి ఆ కొమ్మల్ని అటువైపు ఇటువైపు అయితే పెట్టాను వాకిలికి. తొలి ఏకాదశి రోజు రావి ఆకుల మీద దీపం పెడితే చాలా మంచిది. మా ఇంటి పక్కనే రావి చెట్టు అయితే ఉంది. నాకు కావాల్సిన రావి ఆకులు అయితే పీకొచ్చుకున్నాను. అలాగే ఈరోజు పిండి దీపం పెడదామని కొంచెం అయితే ఒక గిన్నెలో బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లము పాలు వేసి మంచిగా కలుపుకున్నాను. కొంచెం ఆవు నెయ్యి వేసుకొని కూడా నీట్గా కలిపేసి ఇప్పుడైతే ఈ బియ్య పిండితో ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు సోమవారికి నైవేద్యం పానకం వడపప్పు పెడదామని ఒక గుప్పెడు పెసరపప్పును అయితే నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు బియ్య పిండితో ప్రమిద చేశాను కదా, ఈ ప్రమిదకి అయితే గంధం బొట్లతో అయితే నామాలు అయితే పెట్టేశాను, వెంకటేశ్వర స్వామి నామాలు. మనం పూజ చేసిన తర్వాత ఈ బియ్య పిండితో ప్రమిద చేశాం కదా, ఇవైతే నేను పడేయకుండా ఆవులు వస్తే ఆవులకైతే పెడతాను. మా ఇంట్లో వాళ్ళందరం తలా కొంచెం అయితే తింటాము. బియ్య పిండిలో పాలు నెయ్యి బెల్లమే కదా కలిపింది, తినడానికి బాగానే ఉంటాయి. నేను 2 ప్రమిదలు చేయంగా మిగిలిన పిండి సలివిడిగా దేవుడికి నైవేద్యం పెట్టాను. నేను ఈ పని చేసే లోపలికి జొన్నలు ఆరబెట్టుకున్నాను కదా, జొన్నలు కూడా బాగా ఎండాయి. ఈ జొన్నల్ని పేలాలు అయితే చేసుకోవాలి. ఈ స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొన్ని అది కొంచెమే జొన్నలు వేసుకోవాలి. ఇప్పుడు మనం పాప్కార్న్స్ ఎలా పేలాలు చేసుకుంటామో ఈ జొన్నలు కూడా అలాగే పాప్ అవుతాయి. జొన్నలను పేలాలు చేసేటప్పుడు అన్నీ బయట పడుతుంటాయి కదా, అందుకని ఆ గిన్నె పైన ఒక క్లాత్ అయితే వేసుకున్నాను. ఇలాగ జొన్నలన్నిటిని పేలాలు చేసేసుకొని వీటిని అయితే మిక్సీకి వేసుకోవాలి. నేను ఈరోజు కొంచెమే నైవేద్యానికి సరిపడా కొంచెం పిండే వేసుకుంటున్నాను. అంటే ఉదయాన్నే లేట్ అవుతుంది కదా సోమవారికి నైవేద్యం పెట్టడానికి, అందుకని కొన్ని అయితే నేను జొన్న పేలాల పిండి అయితే చేసుకుంటున్నాను. ఈ జొన్నల్ని కొన్ని అయితే మిక్సీకి వేసుకున్నాను. మిగతాయి కూడా అలాగే మిక్సీకి వేసుకొని అందులోకి ఒక యాలక్కాయ కూడా వేసుకొని మెత్తగా
మిక్సీకి వేసుకోవాలి. జొన్న పేలాల పిండి తినేటప్పుడు మధ్యలో బెల్లం పలుకులు తగలకుండా ఉండాలి అంటే మిక్సీ జార్లో జొన్న పిండి, తర్వాత బెల్లము, తర్వాత జొన్న పిండి వేసుకుని మిక్సీకి వేసుకుంటే బెల్లం పలుకులు అనేది తగలకుండా ఉంటాయి. నేను ఈ పిండి అంతా మిక్సీకి వేసేసుకున్నాను. ఇప్పుడు నైవేద్యానికి కోసం ఒక గిన్నెలో అయితే ఈ జొన్న పిండి తీసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టాను. నేను చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేశాను. తొలి ఏకాదశి రోజు అయితే నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా నిదానంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే పూజ చేద్దాం అనుకున్నాను. అడావుడిగా వద్దు, నిదానంగా చేసుకుందామని పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా పిల్లలు లంచ్కి ఇంటికి వస్తారని ఈ రోజు లంచ్లోకి గోంగూర పులిహోర చేద్దామని రైస్ అయితే కడిగి పెట్టాను. అలాగే చింతపండును కూడా నానబెట్టుకున్నాను. గోంగూరను నీట్గా కడిగి ఒక గిన్నెలో అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే గోంగూర ఉడికించుకుంటూనే ఈరోజు గోంగూర పులిహోర టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలి అని ఇందులోకి మసాలా చేద్దామని ఒక స్టవ్ మీద బాండీ పెట్టేసి బాండీలో కొంచెం ధనియాలు, అలాగే జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ బాండీని పక్కన పెట్టేసి స్టవ్ మీద రైస్ అయితే పెట్టాను. ఈలోపు గోంగూర స్టవ్ మీద పెట్టాను కదా, గోంగూర కూడా ఉడికింది. ఇంకా ఈ స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా వేసుకుంటున్నాను. మనం ఎండుమిర్చి మన స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాకో కారం అవుతుంది, అందుకని 1-2 వేసుకుంటే సరిపోతుంది. ఇది మెత్తగా మిక్సీకి వేసుకునే లోపలికి ఈ రైస్ కూడా ఉడికింది. ఈ రైస్ని అయితే ఉంచుకుంటున్నాను. పులిహోరకి మనం ఉంచుకుంటేనే బాగుంటుంది, అన్నం పొడి పొడిగా ఉంటుంది. రైస్ పొడి పొడిగా రావాలి అంటే నేను కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉడికించుకున్న తర్వాత ఉంచేసుకున్నాను. ఈలోపు గోంగూర కూడా చల్లారింది. గోంగూరను కూడా అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకున్నాను. గోంగూర ఉడికేటప్పుడు ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటాను. ఈరోజు గోంగూర పులిహోర టెంపుల్ స్టైల్లో చేయాలనుకుంటున్నాను కదా. టెంపుల్ స్టైల్లో చేయాలి అంటే కొంచెం మసాలా వేయాలి. మసాలా వేసేటప్పుడు 2 ఎండుమిర్చి వేసాను కదా. ఇంకా పచ్చిమిర్చి వేస్తే స్పైసీ ఎక్కువైద్దని పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఈ గోంగూర పేస్ట్ని రైస్లో కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను. అదే ఆయిల్లో తాలింపు గింజలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ, పసుపు వేసుకొని ఈ తాలింపునైతే ఈ రైస్లో కలిపేసుకున్నాను. తాలింపుని రైస్లో మొత్తం కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాను. ఇందులోకి మసాలా వేయకుండానే మా పిల్లలకైతే కొంచెం రైస్ తీసి ప్లేట్లో పక్కన పెట్టేశాను. మసాలా వేసాను అంటే కొంచెం ఎండుమిర్చి వేసాను కదా, ఇంకా స్పైసీ ఎక్కువైందని తినరు, అందుకని వాళ్ళ వాటికి తీసి పక్కన పెట్టేసి మిగతా రైస్లోకి పొడి కలిపి పక్కన పెట్టాను. ఈలోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. రాగాలని అడుగుతున్నారు, ఈ ఫెస్టివల్కి జొన్నలతో పొడి చేస్తారు కదంటమ్మా, నువ్వు చేసావా అని అడిగారు. చేశాను నాన్న, మీకు ఎవరు చెప్పారు అంటే మా క్లాస్ టీచర్లు చెప్పారు, తినమని చెప్పారు అంటే సరేలే అలాగే తింటారోమని నేను బౌల్లో వేసి ఇచ్చాను. తిన్నన్నారు. నాకు తెలుసు వాళ్ళు ఈ పొడి తినరని, అయినా కూడా ఈరోజు ఫెస్టివల్కి తినాలి నాన్న ఈ పౌడర్ అని కొంచెం అయితే నోట్లో వేశాను. ఇంక వాళ్ళు తినలేదు కదా అని మిగతా పౌడర్ అయితే నేను తినేసాను. ఇంక పులిహోర ముందే తీసి పెట్టాను కదా, వాళ్ళిద్దరికైతే పెట్టాను. వాళ్ళంతటికి వాళ్ళు తింటారులే కానీ నాకు ఎందుకు పెట్టాలనిపించింది, వాళ్ళిద్దరికైతే పెట్టాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. మార్నింగ్ నైవేద్యాలు పెట్టాను కదా, అలాగే పిండి దీపాలు కూడా పెట్టాను కదా. ఈవినింగ్ పూజ చేద్దామని పిండి దీపాలు, నైవేద్యాలు అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఈ పిండి దీపాలు ఉంటాయి కదా, ఆవులకు పెడదామని అవి అయితే కవర్లో వేసి పక్కన పెట్టాను. అలాగే వడపప్పు కూడా ఉందండి. వడపప్పు కూడా ఇంకా మా పిల్లలు అంత ఇష్టంగా తినరు, అవి కూడా అయితే ఇంకో కవర్లో వేసేసాను. అవి పక్కన పెట్టేసి దీపం అయితే పెట్టాను. ఈరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. మా హస్బెండ్ డ్యూటీ బిజీ అయిపోయి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళలేనేమో అనుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ మధ్యాహ్నం ఫోన్ చేసి నేను ఇప్పుడు వచ్చేస్తాను, నాకు రైస్ వండి పెట్టు, నేను ఈవినింగ్ టెంపుల్కి కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. అప్పుడే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా స్నానం చేసి ఈవినింగ్ దీపం పెట్టేసి ఇంకా నేను కూడా ధూపం అయితే హాల్లో పెట్టేశాను. పిల్లలు ఈలోపు స్నానం కూడా చేశారు. వాళ్ళకైతే కుంకుమ బొట్లు పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంటికైతే వచ్చాము. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.